లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మహబూబ్నగర్లో మాట్లాడుతూ మేము 14 సీట్లు గెలుస్తాం అని చెప్తున్నారు. ముందుగానే అస్త్ర సన్యాసం చేస్తున్నారా? 17 సీట్లకు 14 సీట్లు గెలుస్తాం అంటే మిగతా సీట్లు బీఆర్ఎస్కి ఇస్తున్నారా, బీజేపీకి ఇస్తున్నారా, ఎంఐఎంకి ఇస్తున్నారా? యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. 17 సీట్లు గెలుస్తాం అంటే అది పార్టీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఉండాలి. దట్స్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ కరెక్ట్. గ్రౌండ్ అంటే భూమి మీద లేకుండా గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మేము భూమి మీద ఉన్నాం, వాస్తవాలు తెలుసు కాబట్టి లెక్కలేసి కరెక్ట్గా మేము ఎన్ని గెలవగలం అని చెప్పాము. మిగతా సీట్లు ఎవరికి ఇస్తారు? బీజేపీకి ఇస్తారా, ఎవరు గెలుస్తారో తెలియదు. ఓకే, లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండవు? దేశవ్యాప్తంగా చూస్తే అంతా మోడీ హవా అని చెప్తున్నారు. 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియాలో ప్రధానంగా మీకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవటం పొరపాటు. అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. పోయినసారి మేము గెలిచినప్పుడు ఏమైనా కాంగ్రెస్ అధికారంలో లేదుగా, బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే కాంగ్రెస్ గెలిచాము. అట్లాగే ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? ఈ దేశ సంపద, ఈ దేశ వనరులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ లాంటి అదాని లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టొద్దు, ఇది ప్రజలకే ఉండాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆయన కాశ్మీర్ నుంచి లేకపోతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర కానీ, లేకపోతే ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ, ఈ యాత్రలన్నీ కూడా ప్రజలకి దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ పైన, లేకపోతే సమాజాన్ని వివిధ మతాల కోణంలో విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ పాలన మా చేతిలో ఉంటే చాలు అనుకున్నటువంటి విధానంతో పాలన చేస్తున్న కార్యక్రమం వల్ల ఈ జాతికి జరుగుతున్న నష్టాన్ని స్పష్టంగా చెప్తూ ముందుకెళ్తా ఉన్నాం. అంటే భారతదేశం సమిష్టిగా ఉండాలి, దేశ సంపద ప్రజలకే ఉండాలి, ప్రపంచంలో గొప్పగా ఎదగాలనేది మా నినాదం. ఇది కావాలనుకున్నటువంటి వాళ్ళంతా ఈరోజు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తాం.